వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ మై సెల్ఫ్ సుస్మిత ప్రవీణ్. యాజ్ ఏ యూనివర్సల్ ఫౌండ్ డైరెక్టర్ గా మన వెస్టీజ్ బిజినెస్ లో వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు నేను మీ అందరికి వెస్టీజ్ డ్యూ గార్డెన్ పైన ప్రెజెంటేషన్ చేయబోతున్నాను. సో మీరందరు రెడీగా ఉండండి. సో రైట్, ఈ రోజు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరికీ తెలుసు. కానీ మన రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొంటున్న అన్ని సమస్యల గురించి మాట్లాడుకుంటాం. కానీ కొన్ని సమస్యల గురించి మాట్లాడాలంటే భయపడతాము, లేదంటే సిగ్గుపడతాము కదా. మరి అలాంటి సమస్యల గురించి మాట్లాడకుండా సిగ్గుపడుతూ ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ మనం ఏదో ఫీల్ అయిపోయి మన సివియర్ కండిషన్ వచ్చేంత వరకు కనీసం ఇంట్లో హస్బెండ్ కి గానీ పేరెంట్స్ కి గానీ డాక్టర్స్ దగ్గర చెప్పాలంటే సిగ్గుగా ఫీల్ అయ్యి ఇలా ఎంతో మంది విమెన్స్ సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారండి. అవునా? సో ఎక్స్పెషల్లీ అంత సిగ్గుపడే సమస్య ఏంటి మేడం అంటే, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. ఈవెన్ జెంట్స్ ఉన్నారు ఈ జూమ్ మీటింగ్ లో, లేడీస్ ఉన్నారు. ఎవరు ఇబ్బంది పడొద్దు, ఎవరు సిగ్గుపడొద్దు. సో ఎందుకంటే ప్రతి జెంట్ ఫ్యామిలీలో పేరెంట్ ఉంటారు, వైఫ్ ఉంటారు, చిల్డ్రన్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఎందుకు? ఇంట్లో ఆడవారు బాగుంటేనే ఆ ఇల్లు చాలా బాగుంటది కదా. వాళ్ళు హెల్తీగా ఉంటేనే ఆ ఇంట్లో ఉన్న పనులన్నీ సర్దిద్దుకోగలరు, సమకూర్చగలరు. ఎవరికి ఏ అవసరం ఉన్నా ముందు ఆడవారితోనే స్టార్ట్ అవుతుంది కదా. కాబట్టి ఎవరు ఫీల్ అవ్వద్దండి, ఇది ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తేవాల్సిన విషయం అసలు. సో మనం ఎవరు షైగా ఫీల్ అవ్వద్దు. సో రెస్పాండ్ అవ్వండి లేడీస్ స్పెషల్లీ. మీరు ఎప్పుడైనా మామూలు నాప్కిన్స్ వాడి ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకేదైనా ఇబ్బందులు కానీ ఎదుర్కొన్నారా? లేదంటే మీ ఫ్యామిలీలో, ఫ్రెండ్స్ లో, రిలేషన్స్ లో ఎవరికైనా ఆ ఎక్స్పీరియన్స్ కలిగిందా? ఉంటే చేస్తానండి, లేకపోతే నో. ఓకే. ఇప్పుడు మార్కెట్ లో సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులో ఉన్న చాలా నాప్కిన్స్ కెమికల్స్ తోనే ఉన్నాయా, బెస్ట్ క్వాలిటీ ఉందా? బెస్ట్ క్వాలిటీ అయితే ఎస్, లేకపోతే నో. మరి ఇప్పుడు వాడుతున్న శానిటరీ నాప్కిన్స్ బయటివి వాడడం ద్వారా ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని గ్యారంటీ ఉందా? ఉందా? కాన్సన్ట్రేట్ చేయండి. మరి దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అనేది ఈరోజు నాకు ప్రజెంటేషన్. దీనికి ఏదైనా సొల్యూషన్ దొరికిందా అంటే ఎస్, అబ్జల్యూట్లీ. నేను ఈరోజు దానికోసమే, అది మీ అందరికి తెలియజేయడం కోసమే నేను ప్రజెంటేషన్ చేయబోతున్నాను. సో మనకి ఇలాంటి సమస్యలకన్నిటికీ పరిష్కారంగా మన వెస్టీజ్ తీసుకొచ్చిందండి. అదే అండి డ్యూ గార్డెన్ ప్రోడక్ట్. మరి ఈ డ్యూ గార్డెన్ ప్రోడక్ట్ అంటే ఏంటి? అసలు ఇవాళ డ్యూ గార్డెన్ ప్రోడక్ట్ తీసుకురావడానికి గల కారణం ఏంటి? సో డ్యూ గార్డెన్ టు ఫ్లై ఎందుకు అయ్యింది, ఇవన్నీ కూడా మీకు క్లారిటీ రాబోతున్నాయి. సో అందుకంటే ముందు నేను జనరల్ టాపిక్ ని మాట్లాడతాను. సో ప్రతి ఆడవారి లైఫ్ స్టైల్లో పీరియడ్స్ అనేది కామన్. అది ఉంటేనే వాళ్ళు హెల్తీగా ఉన్నట్టు, అది లేదు అంటే వాళ్ళకి అన్హెల్దీ పర్సన్ అన్నట్టే. కానీ కామన్ గా క్యాలిక్యులేట్ చేద్దాము. సాధారణంగా 12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి మొదటి పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుందండి. వాళ్ళు మెన్స్ట్రుయేషన్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళ స్టేజ్ అన్నమాట 13 ఇయర్స్ నుంచి. మనం చేద్దాం. ఇప్పుడైతే పాపం చాలా పసి పిల్లల్లో కూడా 10-11 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు కూడా అసలు ఆ మెన్సెస్ అంటే తెలీదు, ఆ పీరియడ్ అంటే తెలీదు. వాళ్ళకి కనీసం అవగాహన లేకుండా కూడా తినే ఫుడ్ వల్ల వచ్చేస్తుంది. ఆ మోనోపాజ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ హెల్దీగా అంటే అట్లీస్ట్ 13-14 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో చూడండి, మన మోనోపాజ్ స్టార్ట్ అయ్యే స్టేజ్ నుంచి 40 నుంచి 45 లేదా 50 సంవత్సరాల మధ్య ఉన్న ఆడవారి వరకు ఇది జరుగుతుంది కదా. అంటే ఒక మహిళ సుమారుగా 35 నుంచి 40 సంవత్సరాలు పీరియడ్స్ వస్తానే ఉంటాయి. అంటే చూడండి, పీరియడ్ అనేది ప్రతి నెల ఒక్కసారి వస్తే సంవత్సరానికి 12 సార్లు హెల్తీగా ఉన్న లేడీకి. సో ఇది రావాలి, ఇది జరగాలి. 12 టైమ్స్ అనేది ఎవ్రీ మంత్ 28 డేస్ కి రావాల్సిందే. అంటే జస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. అట్లీస్ట్ 35 ఇయర్స్ పీరియడ్స్ వచ్చినా సరే 12 నెలలు అంటే 420 సార్లు ఒక లేడీకి మెన్స్ట్రుయేషన్ అనేది, బ్లీడింగ్ అనేది జరుగుతానే ఉంటది. ఎస్ ఆర్ నో? సో 420 టైమ్స్ ఇంటూ 5 డేస్ అంటే ఒక్కొక్కరికి పీరియడ్ వచ్చింది అంటే కనీసం 5 రోజులు ఉంటుంది కదా. మరి 2100 రోజులు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బ్లీడింగ్ అవుతానే ఉంటదండి. 2100 టైమ్స్. ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్న లేడీకి
వాళ్ళు బ్రతుకుతున్నారు అంటే వాళ్ళు బ్రతికిన సంవత్సరాలలో 2100 నుంచి 2500 రోజులు పీరియడ్ తో ఉండాల్సిందే, అంటే వాళ్ళు బ్లడ్ లాస్ అవ్వాల్సిందే. చూడండి, ఇది చిన్న విషయం కాదండి. ఏదో చాలా క్యాజువల్ గా నేను చెప్తున్నాను, క్యాజువల్ గా మీరు తీసుకోవాల్సిన పాయింట్ అస్సలు కాదు. ఇది చాలా సీరియస్ పాయింట్ అండి. మరి చూడండి, కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే ప్రెగ్నెన్సీ టైంలో కానీ, లేదంటే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత కొన్ని మంత్స్ కానీ ఇలా రాకోకుండా ఉంటాయి. కానీ డెఫినెట్లీ మిగతా 35 years నేను చెప్పినట్టుగా ఎవ్రీ మంత్ పీరియడ్ అనేది రావాల్సిందే. అంటే మరి ఒక సగటుగా ఒక ఆడవారి జీవితంలో 350 నుంచి 450 సార్లు పీరియడ్స్ అనేది వస్తాయి. ఎస్ఆర్ నో? ఇది కాన్సన్ట్రేట్ చేయండి, మీరు వినండి, మీకు మినిమం తెలియాలి, అందుకోసం చెప్తున్నాను. ఇది సబ్జెక్ట్ ప్రజెంటేషన్ లో ఉన్న సబ్జెక్ట్ కాదు, ఇది కామన్ గా తెలియాల్సిన టాపిక్ కాబట్టి నేను చెప్తున్నాను. మరి ఒక్కసారి పీరియడ్ వచ్చిందంటే 30 ml నుంచి 80 ml వరకు బ్లడ్ లాస్ అనేది జరుగుతూ ఉంటది. సో ఫస్ట్ డే కొంచెం ఒక 5 to 10 ml, నెక్స్ట్ డే ఒక 10 to 20 ml, థర్డ్ ఆర్ ఫోర్త్ డే మళ్ళీ ఒక 5 to 10 ml, ఇలా అప్రాక్స్లీ 30 to 80 ml అనేది బాడీలో నుంచి బ్లడ్ అనేది లాస్ అవుతా వస్తూ ఉంటది అనమాట. సో చూడండి, 80 ml కంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అంటే వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా లాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. దాన్నే హెవీ మెన్స్ట్రుయేషన్ బ్లీడింగ్ అంటారు. ఇది చాలా మందిలో ఇప్పుడు కామన్ ప్రాబ్లం అవుతుంది. ఇంకా చెప్పాలంటే 15 days కి ఒకసారి పీరియడ్ వస్తుంది, లేదంటే 2 months 3 months కి పీరియడ్ రాని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ 15 days కి పీరియడ్ వచ్చిందా మళ్ళా 15 days కి కంటిన్యూగా వస్తా ఉంది. ఇవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను అనమాట. మరి ఇక్కడ కొన్ని పాయింట్స్ కూడా లేడీస్ అందరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, పీరియడ్స్ అనేది వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. సో రెస్ట్ తీసుకోవడం కానీ, హైజీన్ గా ఉండడం కానీ, తినే ఫుడ్ డైట్ కానీ, సో అలాగే మనకి మూడ్ స్వింగ్స్ అంటారు, పెయిన్స్ అంటారు, ఇవన్నీ కొన్ని చాలా మందికి వస్తూ ఉంటాయి. సో ఇలాంటివి కొన్ని మనకి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి మనం సెల్ఫ్ కేర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, వాట్ యు క్రేవ్ షేప్స్ యు, వాట్ యు చేస్ క్రియేట్స్ యు. సో మన కంపెనీ వెస్టీజ్ డ్యూ గార్డెన్ ప్రొడక్ట్స్ అనేది తీసుకురావడం ద్వారా చాలా మందికి ఎంత హెల్ప్ అవ్వబోతుంది అనేది నేను చెప్పబోతున్నాను. సో మనం ఎప్పటి నుంచో దీనికోసం ఎదురు చూస్తా ఉన్నాం కదా. మనం ఏదైతే కావాలని కోరుకుంటామో అది ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుంది. సో మన కంపెనీకి మనం పెట్టిన మెసేజ్లు కానీ, కామెంట్స్ కానీ ఎంతగానో డ్యూ గార్డెన్ కావాలి 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 అని ఎన్నో రోజులుగా వెయిట్ చేసిన దానికి ఫలితం వచ్చేసిందండి. ఎసార్ను? సో మనం కోరుకున్న దానికి కళ అంటారు కదా, నెరవేరింది డ్యూ గార్డెన్ అనేది. సో వన్స్ డ్యూ గార్డెన్ యూజ్ చేసిన వాళ్ళైతే ఇంకా నెక్స్ట్ బ్రాండ్ కి వెళ్ళాలని అసలు వాళ్ళలో ఆలోచనలో కూడా లేకుండా అయిపోయింది. అంత బెస్ట్ గా కనెక్ట్ అయిపోయాం ఈ ప్రోడక్ట్ కి. ఇది మనం సజెస్ట్ చేసిన వాళ్ళ నుంచి అలాగే మనకి ఫోర్స్ వచ్చింది, యూజ్ చేసిన వాళ్ళ నుంచి కంపెనీకి అలాగే ఫోర్స్ వెళ్ళింది. రైట్, ఫైనల్లీ మనం మాత్రం అనుకున్నది సాధించేసాం. రైట్, ఇక్కడ సో ఫైనల్లీ మన కంపెనీ మనం వెయిట్ చేసిన దానికి కంక్లూజన్ ఇచ్చింది. మనం ఏదైతే కోరుకున్న ప్రోడక్ట్ అనేది మనకి డ్యూ గార్డెన్ ఫ్లై రూపంలో మన దగ్గరికి మార్కెట్ లోకి మనకి మన కంపెనీ ఇచ్చేసింది అనమాట. రైట్, సో ఇక్కడ చూడండి, డ్యూ గార్డెన్ ఫ్లై అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది అంటే మాత్రం చూడండి, ఎవరికైతే ఈ మెన్స్ట్రువల్ డేస్ లో పీరియడ్ స్టేజ్ లో ఎవరైతే ఉంటారో దయచేసి ఆలోచించండి. ఇది మెయిన్లీ మన కంపెనీ తీసుకురావడానికి కారణం ఏంటంటే, సో లో ప్రైస్ క్వాలిటీ అంటే లో క్వాలిటీ ఉన్న నాప్కిన్స్ యూజ్ చేయడం ద్వారా చాలా మంది లేడీస్ లో చాలా రకాల సమస్యలు హెల్త్ పరంగా ఎన్నో చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నారండి. అందులో స్పెషల్ ఏంటంటే స్కిన్ ఎలర్జీస్. సో దీంట్లో లో క్వాలిటీ ప్రోడక్ట్ మనం యూజ్ చేయడంలో అందులో సింథటిక్ మెటీరియల్స్ ఉంటాయి, లేదంటే హై కెమికల్స్ ఉంటాయి. దానివల్ల మన స్కిన్, అది చాలా సెన్సిటివ్ ఏరియా వజైనా అనేది, ఆ ప్లేస్ లో మనం ఈ డ్యూ గార్డెన్ సారీ బయట నాప్కిన్ ని వాడడం ద్వారా స్కిన్ అనేది రెడ్డిష్ గా మారడం, లేదంటే కొంతమందికి స్కిన్ ఉబ్బడం, లేదా దురద రావడం, ఇలా చాలా కామన్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం. ఇది అందరికీ తెలిసిందే. ఎస్ఆర్ నో? ఇంకొంతమందిలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎక్కువ గంటలు ఎందుకు వస్తున్నాయి ఇన్ఫెక్షన్ అంటే, శానిటరీ నాప్కిన్ ఏదైతే బయట యూజ్ చేస్తామో ప్యాడ్స్ అనేది
మార్చుకోకుండా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్లు ఎక్కువ వస్తాయి. అందులో వజైనల్ ఇన్ఫెక్షన్లు వస్తే మాత్రం అది క్యాన్సర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందండి. ర్యాషెస్ వస్తాయి. ఇంకా చాలా మందిలో హార్మోనల్ చేంజెస్ కూడా వస్తున్నాయి. ఎందుకు హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి? మనం వాడుతున్న నాప్కిన్ ద్వారా డయాక్సిన్ అనే కార్సినోజెనిక్ కారకం రిలీజ్ అవుతుంది. ఇది క్యాన్సర్ కారకం అండి. దాని ద్వారా మనకి హార్మోనల్ చేంజెస్ రావడం జరుగుతుంది. బ్యాక్టీరియల్ వైరసెస్ ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ కి ఆ దారి చూపిస్తుంది అనమాట. అలాగే టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అని, ఇది ఒక రకమైన జబ్బు. ఇంకా చెప్పాలంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి అది. టిఎస్ఎస్ అంటారు, మీరు సెర్చ్ చేయండి గూగుల్లో. ఇవి ఎక్స్పెషల్లీ లో క్వాలిటీ నాప్కిన్స్ యూజ్ చేసే లేడీస్ లో ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అందుకోసమే ఇవన్నీ ఉద్దేశించి మన కంపెనీ ఏం చెప్పిందంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేడీస్ అందరూ ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీకు అలాంటి పరిస్థితి రాకోకుండా ఉండడం కోసం మీరందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా పీరియడ్ టైంలో మహిళలు ఎదుర్కొనే ఆ ఇన్కంఫర్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైతే సిగ్గు మొహమాటాలు ఏమున్నాయి అన్ని పక్కన పెట్టేసి స్వేచ్ఛగా చాలా కాన్ఫిడెంట్ గా ఉండడానికి మన శానిటరీ నాప్కిన్ ని మనకి పరిచయం చేసింది మన కంపెనీ. ఒకసారి మీరు అందరు థ్యాంక్స్ టు వెస్టిజ్ చెప్పొచ్చు. 100% చెప్పొచ్చు. ఎందుకంటే లేడీస్ కి చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే ఉన్నారు, తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఆ పీరియడ్ టైంలో ఎంత ఇబ్బంది పడతారు అనేది అందరికి తెలుసు. మరి ఇది చాలా ధైర్యంగా నమ్మకంగా మనం ఈ ప్రోడక్ట్ అనేది వాడొచ్చు. సో ఎక్స్పెషల్లీ ఆ టైంలో మనకి స్టెయిన్స్ రావడం, అంటే మరకలు ఏదైనా అవుతున్నాయా అని ప్రతిసారి చెక్ చేయడం, డిస్కంఫర్ట్ గా ఫీల్ అయిపోవడం, అసలు అది ఆ టైంలో ఎలా అంటే ఒక వ్యక్తితో మాట్లాడాలన్న మొహమాటంగా ఫీల్ అవ్వడం, మనకి తెలిసిన విషయాన్ని కూడా కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోవడం. సో చాలా జాగ్రత్తగా ఇలా ప్రతి దాంట్లో ప్రతి టైంలో ఇలా ఫీల్ అవుతానే ఉంటాం అనమాట. సో చాలా ఫ్రీగా ఉండలేము, కనీసం నవ్వలేము ఆ టైంలో మనకున్న మూడ్ స్వింగ్స్ వల్ల, క్రామ్స్ వల్ల ఇంకా చాలా ఇరిటేటింగ్ ఫీలింగ్ అనేది రావడం జరుగుతుంది. సింపుల్ గా మన మీద మనకి కాన్ఫిడెంట్ ఆ 5 days లో ఏ పని చేయాలన్నా మన మీద మనకి చిక్కాక్ అనేది రావడం జరుగుతుంది. ఈవెన్ మనకి పాజిటివ్ వైబ్ ఉన్న సిచ్యువేషన్ లో కూడా చాలా ఇరిటేట్ అయిపోతాం. ఎందుకంటే ఆ 5 days ఆ టైం అలా ఉంటుంది కాబట్టి. సో అందుకోసమే మన కంపెనీ మన కోసం ఇది జస్ట్ ప్రోడక్ట్ మాత్రమే కాదు, మన కంపెనీ మనకి ప్రామిస్ చేస్తుంది. సో ఇలాంటి డ్యూగార్డెన్ అనేది, ఈ ప్రోడక్ట్ అనేది ఇక్కడ నుంచి మనకి అందుబాటులో ఉంటుంది అనమాట. సో సారీ. సో ఇది ఓన్లీ ప్రోడక్ట్ మాత్రమే కాదండి, మన పవర్ ని మళ్ళీ మనకి ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మన పవర్ బ్యాక్ అవుతుంది. సో అందుకోసం మన డ్యూ గార్డెన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరిలో చాలా కాన్ఫిడెన్స్ ఉంటది, చాలా స్ట్రాంగ్ గా మాట్లాడతారు, చాలా స్మైలీగా ఉంటారు. నార్మల్ డేస్ ఎలాగైతే ఉంటుందో పీరియడ్ డేస్ లో కూడా మనం అలా ఉండడానికి ఈ డ్యూ గార్డెన్ ఫ్లై అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు, ఎలా అనేది నెక్స్ట్ స్లైడ్లలో చూద్దాం. ఓకే, రెడీగా ఉన్నారా మీరందరూ? అందరూ నాకు చాట్ బాక్స్ లో ఎస్ థ్యాంక్ యూ వెస్టిజ్ రెస్పాండ్ అవుతున్నారు, అవ్వాలి. వెరీ గుడ్ అండి. సో ఇప్పుడు చూసినట్లయితే, సో నాప్కిన్స్ కంటే సోప్స్ చాలా సేల్ అవుతుంది మార్కెట్ లో. ప్రతి ఇంట్లో నాప్కిన్ గురించి తెలుసో తెలీదో కానీ ప్రతి ఇంట్లో సబ్బు మాత్రం వాడుతున్నారు. మరి ఇలాంటి విషయాన్ని మనం బ్రేక్ చేయాలి. ఇప్పుడు అందరు కూడా, నేను చెప్పాను కదా, చాలా మంది సిగ్గుపడ్డం, మొహమాట పడ్డాలు ఇవన్నీ తీసేయండి. ఇప్పుడు పీరియడ్ గురించి మనం మాట్లాడాల్సిన టైం మనకు వచ్చేసింది. సో రైట్, ఇది ఒక సహజ ప్రక్రియ అండి. ప్రతి మనుషులో ఇది జరుగుతుంది, ప్రతి లేడీస్ లో జరుగుతుంది. మన మౌనాన్ని తీసి పక్కన పెట్టేసేయండి. దీని గురించి ఇక్కడ నుంచి మీరందరూ మీ టీమ్ లో, మీ ఫ్యామిలీలో, మీ రిలేషన్ లో, మీ పిల్లల్లో, ఈవెన్ 10 సంవత్సరాలు, 8, 9 సంవత్సరాల పిల్లలకు వచ్చాయంటే తెలియజేయండి. ఒకప్పుడు ఎంత టూ మచ్ ఉండదంటే, ఇంట్లో ఒక ఆడపిల్ల పెద్ద ఏమంటారు మెచ్యూర్ అయ్యారంటే ఇంకో ఆడపిల్లని అసలు కనీసం ఆ రూమ్ లో కానిచ్చేవాళ్ళు కాదు, చూడనిచ్చేవాళ్ళు కాదు, ఏం జరుగుతుంది ఆ పద్ధతులు అవన్నీ కూడా చెప్పనిచ్చేవారు కాదు. మళ్ళీ వాళ్ళు ఆ స్టేజ్ కి వచ్చేంత వరకు వాళ్ళకి అవేవి తెలియకోకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసేవాళ్ళు. సో అదే సిస్టమ్ ఇంకా లేడీస్ చాలా మంది ఫాలో అవుతున్నారు. నేను దాన్ని తప్పు పట్టను, కొన్ని సాంప్రదాయ పద్ధతులు ఉండొచ్చు, కానీ కనీసం ఆ అవగాహన పిల్లల్లో తెలియకోకుండా ఉంటే ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు వాళ్ళు యాజ్ మదర్స్ గా చాలా మందికి తెలుసు, పెద్దవాళ్ళు అయ్యి ఉండుంటే కదా. సో ఈ వీటిపైన అవగాహన కనిపించాలి. ఇంకా కొంతమంది లేడీస్ అయితే ఇప్పటికీ అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటదంటే, అసలు ఆ పీరియడ్ వచ్చినట్టు కనీసం ఇంట్లో ఫ్యామిలీలో హస్బెండ్ కి కానీ ఇంట్లో ఎవరికి తెలియద్దండి. ఆ ప్యాడ్ తీసుకెళ్లి, ఆ కవర్ తీసుకెళ్లి పేపర్ చుట్టేసి దాన్ని తీసుకెళ్లి ఎక్కడో సెల్ఫ్ లో బట్టల కింద పెట్టేసేసి, అబ్బో ఎంత టూ మచ్ ఉంటారో.
ఆ సిగ్గుని తీసేసిన రోజే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం, మనం ఇంకో 10 మంది ఆరోగ్యాన్ని కాపాడుతాం. దయచేసి మీరు ఇంకా సైలెంట్ గా ఉండొద్దు, ఈ విషయం పైన మాట్లాడండి. కనీసం మీ ద్వారా ఒక్కరి హెల్త్ అయినా మీరు కాపాడండి. ఎందుకంటే ఈ నాప్కిన్స్ వల్ల ఇవాళ ప్రతి ఫ్యామిలీలో టూ మచ్ హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో చూడండి ఎంత టూ మచ్ ఉందంటే సొసైటీలో ఇప్పుడున్న ఈ వరల్డ్ వైడ్ గా చూస్తే ఓన్లీ అవుట్ ఆఫ్ 1 మెంబర్ కి మాత్రమే, ముగ్గురులో ఒక్కరికి మాత్రమే నాప్కిన్స్ గురించి అవగాహన ఉందండి. ప్రపంచం మొత్తంగా చూసుకుంటే 2428 బిలియన్ పీపుల్ ఉన్నారు. అందులో ఇండియాలో మెన్స్ట్రుయేషన్ స్టేజ్ లో 514 మిలియన్స్, 514 మిలియన్ పీపుల్ మెన్స్ట్రుయేషన్ స్టేజ్ ఉన్నారు. బట్ అందులో నాప్కిన్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు కేవలం 113, 113 మంది మాత్రమే యూజ్ చేస్తున్నారండి. మిగతా వారందరికి ఇంకా అవేర్నెస్ లేదు, అవగాహన లేదు. కానీ డెఫినెట్లీ రాబోయే 3 ఇయర్స్ లో, రాబోయే 3 సంవత్సరాల్లో దీనిపైన పూర్తి అవగాహన రాబోతుంది. సో ఈ శానిటరీ నాప్కిన్స్ పైన ఇప్పుడు ఏదైతే బిజినెస్ జరుగుతుందో, ఎవ్రీ మంత్ 10 crores, 10 కోట్ల పైన శానిటరీ నాప్కిన్స్ అనేది మన ఇండియాలో సేల్ అవుతున్నాయి. రాబోయే 3 ఇయర్స్ లో డబల్ అవుతుందండి దీని మీద బిజినెస్. అంటే ఇవాళ మార్కెట్ ఎంత పెద్దదో ఆలోచించండి. వెస్టీజ్ లో హెల్త్ ప్రొడక్ట్, హోమ్ ప్రొడక్ట్స్, అగ్రి ప్రొడక్ట్, బ్యూటీ ప్రొడక్ట్స్, వాటర్ ప్యూరిఫై, ఎయిర్ ప్యూరిఫై, ఇలా 450 రకాల ప్రొడక్ట్స్ గురించి ఎలాగైతే మాట్లాడతామో, కేవలం ఒక నాప్కిన్ నుంచి వచ్చే బిజినెస్ అంతా ఎంత ఉండదు. మీరు దీని గురించి పూర్తిగా అవగాహన చేసుకోగలిగితే కేవలం ఈ ఒక్క ప్రోడక్ట్ తో మీరు లక్షలు సంపాదించవచ్చు. నిజం, బిజినెస్ చేసే వ్యక్తులకు నేను చెప్తున్నాను. సో ఎందుకంటే దీని ఇంపార్టెన్స్, దీని క్వాలిటీ, దీని బెనిఫిట్స్ మీరు తెలుసుకుంటే మీరు ఒక్కరు వాడి సాటిస్ఫై అవ్వరండి. మీతో పాటు ఒక 10 మంది విమెన్స్ లైఫ్ ని మార్చాలని ఖచ్చితంగా కోరుకుంటారు, డెఫినెట్లీ కోరుకుంటారు. రైట్, ఇవాళ 10 కోట్ల నాప్కిన్స్ మంత్లీ సేల్ అవుతున్నాయి అంటే రాబోయే 3 ఇయర్స్ లో అది 30 కోట్లు కాబోతుంది, డబల్ అవుతుంది. సో అట్లీస్ట్ 20 crores అవుతుంది. ఎందుకంటే దీనిపైన అవగాహన కల్పిస్తున్నారు సోషల్ మీడియాస్ లో, టీవీస్ లో. గవర్నమెంట్ అలాగే ఇనిషియేషన్ తీసుకొని గవర్నమెంట్ అవేర్నెస్ కల్పిస్తుంది. సో దీనిపైన ఇన్కమ్స్ సోర్స్ ఎలాగైతే ఉందని తెలిసిన మార్కెటింగ్ పెరిగిపోతుంది. అలాగే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది నాప్కిన్స్ పైన అని చెప్పేసి దీనిపైన అడ్వర్టైజ్మెంట్ కానీ కస్టమర్స్ కానీ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా జరగబోతుంది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఎస్పెషల్లీ మన వెస్టీజియన్స్ అందరూ కూడా దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టైం మనకు వచ్చేసింది. రైట్. సో ఇప్పుడు రెగ్యులర్ గా వాడుతున్న ఏదైతే శానిటరీ నాప్కిన్ ఉందో దాని వల్ల ఎక్కువ జనాలు ఏం సమస్యలు ఫేస్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ నేను చెప్పాను. 70% ఉమెన్స్, అందులో 60% పీపుల్ ర్యాషెస్ రావడం వల్ల చర్మం దద్దర్లు అంటారు కదా, అలా అలా రావడము, లేదంటే లీకేజ్ ప్రాబ్లము, లేదంటే ఫిట్నెస్ లేకపోవడం, ఊరికే అది ప్యాడ్ అనేది స్టిక్ గా గ్లూ అనేది ఎక్కువ లేకపోవడం వల్ల ఊడిపోవడం, ఇలాంటి సమస్యలు అనేది మనం ఫేస్ చేస్తూ చూడండి. మనకి మెన్స్ట్రువల్ స్టేజ్ ఏదైతే మంత్లీ పీరియడ్ వచ్చే టైంకి ఒక్కోసారి ఒక్కో బ్రాండ్ మారుస్తా ఉంటామండి. ఖచ్చితంగా ఇప్పటి వరకు నిజంగా మీరు హానెస్ట్ గా ఒప్పుకోవాల్సిన పాయింట్ నాకు, మీరు నిజంగా చెప్పండి మనస్ఫూర్తిగా, మేడం నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఒకే బ్రాండ్ ప్రోడక్ట్ ని వాడుతున్నా, లైక్ స్టే ఫ్రీ గానీ, విస్పర్ గానీ, సోఫీ గానీ ఒక్కటే వాడుతున్నాను అన్న వాళ్ళు చాలా తక్కువ మంది. మారుస్తానే ఉంటాం. ఎస్ ఆర్ నో? ఎందుకు? దాంట్లో మనకి ఇది కాకపోతే ఇంకోటి బెటర్ గా ఉంటదేమో, ఇది కాకపోతే ఇంకోటి బెటర్ గా ఉంటదేమో, అది కాకపోతే ఇంకోటి బెటర్ గా ఉంటదేమో అని మనం బ్రాండ్స్ చూస్తానే ఉంటాం. ఎస్ ఆర్ నో? అందుకే మనం వీటి వల్ల పెద్దగా బెనిఫిట్స్ పొందేది ఏమీ లేదని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేషన్, ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది లేడీస్ లో. ఇంతకు మించి బెస్ట్ ప్రోడక్ట్ ఏమైనా వస్తుందా, దీనికంటే మించి ఫీచర్స్ ఉన్న ప్రోడక్ట్ ఏదైనా రావచ్చా అని చెప్పేసి. సో అందుకోసమే ఎవరైతే 65% పీపుల్, విమెన్స్ వెతుకుతున్నారండి ఒక మంచి శానిటరీ నాప్కిన్ కోసం. సో అందులో ఏంటంటే అది బ్రీతబుల్ గా ఉండాలి, కంఫర్టబుల్ గా ఉండాలి, ర్యాషెస్ ఉండకూడదు, హైలీ అబ్జర్వేషన్ ఉండాలి. ఈ హైలీ అబ్జర్ప్షన్ ఎప్పుడైతే ఉంటుందో విమెన్స్ కి అది చాలా కంఫర్ట్ ని ఇస్తుంది. అలాంటి ప్రోడక్ట్ ని కోరుకుంటున్నారు. రైట్. మరి మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో, మనం ఏదైతే ఫీచర్స్ ని కావాలనుకుంటున్నామో, మనం కోరుకున్న ప్రోడక్ట్ మనకి ఏ విధమైన నాప్కిన్ మనం ఏదైతే కావాలని ఆలోచించామో అది మన వెస్టేజ్ మనకి తీసుకొచ్చేసింది, ఆ వేని మనకి తీసుకొచ్చింది. సో ఇది కేవలం పర్సనల్ గా మాత్రమే కాదు, ప్రొఫెషనల్ గా కూడా
ప్రతి ఒక్క విమెన్ కి ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ని ఈ ప్రోడక్ట్ ద్వారా తీసుకురావచ్చు అని ఒక ఇన్నోవేటివ్ థాట్ తో ఇది నీడీ బేస్డ్ ప్రోడక్ట్ లో యాడ్ చేయడం జరిగింది. ఇది డెఫినెట్లీ ఇది కావాల్సిన ప్రోడక్ట్ అని చెప్పేసి మన కంపెనీ కూడా గుర్తించి దీని ద్వారా ఒక విమెన్ ఎంపవర్మెంట్ ఏదైతే మన దాంట్లో 75% విమెన్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో వారందరికీ బూస్టింగ్ ఇస్తూ ఇంకా ఈ సొసైటీలో ఎంతో మంది విమెన్స్ కి ఒక అవకాశాన్ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో శానిటరీ నాప్కిన్ మనకి రెగ్యులర్ గా ఇక్కడ నుంచి అందుబాటులో ఉంచుతూ దీని ద్వారా మనకి ఒక ప్రొఫెషనల్ లైఫ్ ని కూడా లేడీస్ కి ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, యావరేజ్లీ ఒక విమెన్ ఎవరైనా సరే వాళ్ళ పర్సనల్ హైజీన్ కోసం అట్లీస్ట్ 500 నుంచి 1000 రూపీస్ ఖచ్చితంగా ఖర్చు చేస్తారండి. వాళ్ళకి అది తెలియకోకుండానే ఖర్చు అవుతుంది. అది చెయ్యాల్సిందే, అది ఆ బాధ్యత. మనం ఆరోగ్యంగా ఉండాలంటే అది ఖచ్చితంగా చేయాల్సిందే, రైట్? మరి ఇక్కడ మన విమెన్ డ్యూ గార్డెన్ లో గ్రీన్ కలర్ తో ఫ్లై అనే వర్డ్ తో వచ్చింది, అవునా? అబ్జర్వ్ చేశారా మీరందరూ? అబ్జర్వ్ చేశారా? అసలు మరి ఈ గ్రీన్ కలర్ ఎందుకు? ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? సో గ్రీన్ అంటే అందరికి తెలిసిందే, ఫ్రెష్నెస్. సో చాలా ఫ్రెష్ గా ఉండే ఫీలింగ్ ఇస్తుంది, నేచర్ కి చాలా దగ్గరగా ఉంటుంది, సో తాజాగా ఉంటుంది, అవునా? అలాగే ప్యూరిటీగా, స్వచ్ఛత, రైట్, వెల్ బీయింగ్, శ్రేయస్సు, అంటే మనకు ఒక కాన్ఫిడెన్స్. సో ఇలాంటి ఫీలింగ్ ని, అండ్ అలాగే మనకి ఈకో ఫ్రెండ్లీ. గ్రీన్ కి సింబల్ అంటే ఈకో ఫ్రెండ్లీ, మనకి పర్యావరణానికి దగ్గరగా ఉండేలా చేస్తుంది. అందుకోసం మన కంపెనీ పింక్ నుంచి గ్రీన్ కి షిఫ్ట్ చేసిందండి, గ్రీన్ కలర్ ని యాడ్ చేసింది. అలాగే డ్యూ గార్డెన్ ఫ్లై అనడానికి రీజన్ ఏంటి? సో ఏదైతే మనం ఇంతసేపు మాట్లాడుకున్న ప్రకృతి గురించి, ఈకో ఫ్రెండ్లీ గురించి, స్వచ్ఛత గురించి, తాజాదనం గురించి ఏదైతే మాట్లాడుకున్నామో దానికి ప్రతిబింబంగా ఫ్లై అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి విమెన్స్ పీరియడ్స్ టైంలో మీరు ఇంట్లోనే పడుకోవడానికి కాదు, మీకు వచ్చే సమస్యలతో ఆగిపోవడం కాదు, మీకున్న ఆ 5 days ని చాలా ఇబ్బందిగా ఫీల్ అవ్వడం కాదు, ఈ డ్యూ గార్డెన్ ని మీరు వాడుతూ చాలా తేలిగ్గా, అంటే మనకి పక్షికి రెక్కలు వస్తే ఎలాగైతే ఎగురుతుందో ఆ 5 days మనం అలాంటి ఫీలింగ్ నుంచి బయటపడేయడానికి మనకి డ్యూ గార్డెన్ అన్ని ఫీచర్స్ తో మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అలా ఉండొచ్చు అనే ఉద్దేశంతో డ్యూ గార్డెన్ ఫ్లై అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఎందుకు మీరు అలా ఉండొచ్చు అని చెప్పడానికి రీజన్ ఏంటంటే మన కంపెనీ ఈ డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ లో హైజీన్ పార్ట్నర్ ని యాడ్ చేస్తుందండి. సో మనకి లైఫ్ పార్ట్నర్ ఎలాగో మనకు ఆ సిచ్యువేషన్ లో హైజీన్ పార్ట్నర్ చాలా ఇంపార్టెంట్. హైజీనిక్ గానే ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం, రైట్? మరి ఇది స్పెషల్లీ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే హైజెనిక్, యాంటీ బ్యాక్టీరియల్ గా ఈ నాప్కిన్స్ ఉండడం జరుగుతుంది. గ్రాఫిన్ అయాన్ చిప్ టెక్నాలజీతో మన కంపెనీ తీసుకురావడం జరిగింది. మనకి బ్యాక్టీరియల్ గ్రోత్ అవుతాయండి. ఆ టైంలో మనకు వస్తున్న బ్లడ్ లాస్ నుంచి ఏదైతే ఉందో బ్యాడ్ బ్యాక్టీరియా అనేది గ్రోత్ అవుతుంది, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది, దాన్ని ప్రివెంట్ చేస్తుంది, అరికడుతుంది, రైట్? ఈవెన్ డే అంతా కూడా ఫ్రెష్ గా ఉండేలాగా ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకోకుండా మనకి మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఏదైతే వస్తాయో, పెయిన్స్ కానీ, స్టమక్ పెయిన్ కానీ, అబ్డామల్ పెయిన్ కానీ, ఇవన్నీ కూడా తీసేస్తుంది అనమాట. సో చాలా కంఫర్ట్ ని ఇస్తుంది, చాలా ఫ్రీనెస్ ఇస్తుంది ఈవెన్ డ్యూరింగ్ పీరియడ్స్ టైం. అర్థమవుతుందా? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఎందుకు ఇది వాడాలి అంటే ఈ బెనిఫిట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి, రైట్? ఈ బెనిఫిట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రోడక్ట్ అనేది ప్రతి విమెన్ వాడొచ్చా వాడకూడదా? యూజ్ అవుతుందా లేదా? ఇంకా నేను డెప్త్ లోకి వెళ్ళలేదు. డెప్త్ లోకి వెళ్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఇంకా చెప్పాలంటే మన కంపెనీ సో మనకి 8 లేయర్స్ నుంచి రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో రైట్, ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రజెంటేషన్ అర్థం అవుతుందా లేదంటే స్పీడ్ అవుతుందా? ఒక్కసారి నాకు రెస్పాండ్ అవ్వండి. కొంచెం అందరూ తెలుగులో స్పీడ్ గా రెస్పాండ్ అవ్వాలి. అర్థం అవుతుందా? అందరు రెస్పాండ్ అవుతున్నారు, రైట్? థ్యాంక్ యూ. నా ప్రెజెంటేషన్ అర్థం అవుతుంది? ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి రెస్పాండ్ అవుతున్నందుకు. సో రైట్, వెస్టీజ్ డ్యూ గార్డెన్ అనేది మనకి 8 లేయర్ ప్రొటెక్షన్ తో ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ లేయర్ వచ్చేసి స్వచ్ఛమైన కాటన్. సో కాటన్ సాఫ్టీ అంటారు కదా, మన ఫస్ట్ లేయర్ వచ్చేసి నేను నెక్స్ట్ డెమోలో చూపిస్తాను, అప్పుడు తీసి చూపిస్తాను.
సో ఇది చాలా సౌకర్యవంతంగా ఉండడానికి, స్మూత్ గా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే మనకి లీకేజ్ రాకోకుండా వింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సైడ్ లీకేజ్ రాకుండా చాలా మంది ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ స్ట్రెయిన్స్ అవుతా ఉంటాయి, ఎందుకంటే లీకేజ్ రావడం ద్వారానే ఆ స్ట్రెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి, కాబట్టి లీకేజ్ అనేది కాదు. అండ్ అలాగే మనకి పైన పొర వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ గా టాప్ లేయర్ ని గ్రాఫిన్ చిప్ తోటి మనకి, గ్రాఫిన్ చిప్ విత్ ఎఫ్ఐఆర్ టెక్నాలజీ తోటి యాడ్ అవ్వడం జరిగింది. ఈవెన్ ఆల్సో 360 డిగ్రీస్ ఎయిర్లెట్ పేపర్ ఇది మనకి కొత్తగా యాడ్ చేశారండి. ఈ ఎయిర్లెట్ పేపర్ అనేది ఏంటంటే పూర్తిగా మనకి ఏదైతే ఆ బ్లడ్ అనేది రావడం జరుగుతుందో అది ఎక్కడ కూడా మనకి ఆ అంటకుండా, సో 360 డిగ్రీ మొత్తం చుట్టూ కూడా మనకి కవర్ చేసేస్తుంది అనమాట, లీక్ అవ్వకుండా. అండ్ అలాగే ఇందులో పాలిమర్ అబ్జర్వ్ షీట్ ఇందులో యాడ్ చేయడం జరిగింది. దీని వల్ల ఏంటంటే ఆ, మనకి 30 to 80 ml అనేది లీకేజెస్ అనేది ఉంటది ఆ 5 days పీరియడ్. బట్ ఈ అబ్జర్వ్ షీట్ ఏంటంటే మనకి అప్ టు 200 ml వరకు మనకి అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అండ్ బ్రీతబుల్ బాటమ్ లేయర్, అంటే కింది లేయర్ వచ్చేసి బ్రీతబుల్ గా, అంటే మనకి ఎయిర్ అనేది ఫ్లో అవ్వడానికి. ఆ పీరియడ్ టైంలో ఏంటంటే టైట్ గా ఉండడం అవన్నీ మనం యూజ్ చేస్తాం కాబట్టి కంఫర్టబుల్ గా ఉండదు, ప్లస్ ఎలాంటి గాలి అనేది పోకుండా ఉంటది. బట్ ఈ లేయర్ మనకి ఈ నాప్కిన్ ఏదైతే ఉందో మనకి O2 అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి, ఎలాంటి బ్యాడ్ స్మెల్స్ తాకోకుండా, ప్లస్ మనకి ఎలాంటి టాక్సిన్స్ లేకోకుండా ఒక నాన్ టాక్సిక్ గ్లూ అనేది బాటమ్ లేయర్ లో యాడ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు 8th పాయింట్ వచ్చేసి ఏంటంటే డే కి నైట్ కి సంబంధించిన ప్యాడ్స్ అనేది మనకి ప్రొటెక్షన్ చేసే విధంగా మనకి 2 ప్యాడ్స్ ని రెడీ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది. రైట్, ఈ 8 లేయర్స్ యొక్క క్లారిటీ ఇది మీకు అర్థమైంది అనేది నేను అనుకుంటున్నాను. రైట్, సో ఇక్కడ గ్రాఫిన్ గ్రాఫిన్ అయాన్ చిప్ గురించి మాట్లాడాలండి. సో ఈ ఏంటి గ్రాఫిన్ అయాన్ చిప్ ఏంటి, ఎఫ్ఐఆర్ టెక్నాలజీ ఏంటి? సో మరి ఇది నార్మల్ నాప్కిన్ కాదు, అన్ని నాప్కిన్స్ తో పోలిస్తే ఇది నార్మల్ది కాదు. ఇది ఎక్స్పెషల్లీ మనకి ఆ పీరియడ్ టైంలో మనకి ఏదైతే బ్లీడింగ్ అవుతుందో వాటి నుంచి వచ్చే బ్యాక్టీరియాని దాన్ని కిల్ చేస్తుంది. దానికి అంత ఈ ఈ చిక్కి ఉన్న స్పెషాలిటీ అదనమాట. బ్యాక్టీరియాని ఇంప్రూవ్ అవ్వకుండా చేస్తుంది, బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తుంది, పీరియడ్ లో వచ్చే పెయిన్ ఏదైతే ఉందో ఆ నొప్పిని తగ్గిస్తుంది. సో డే అంతా కూడా స్మెల్ రాకోకుండా ఫ్రెష్నెస్ ని ఇస్తుంది. అలాగే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది రాకోకుండా చేస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ చిప్ అనేది యాడ్ చేశారు కాబట్టి, ప్లస్ మెటబాలిజం మనకి ఏదైతే నేను చెప్పాను కదా, సెల్ యాక్టివిటీని, ఎఫ్ఐఆర్ టెక్నాలజీ వచ్చేసి సెల్ యాక్టివిటీని పెంచుతూ మెటబాలిజం రేట్ ని పెంచుతా ఉందన్నమాట. సో అలాగే మన బ్లడ్ లో ఉన్న బ్యాడ్ బ్లడ్ మనకి ఆ టైంలో రిలీజ్ అవుతుంది. దానిలో నుంచి వచ్చే ఆ వైరస్ ఏదైతే ఉందో మళ్ళీ మన ప్యాడ్ ని యూజ్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ బయటి ప్యాడ్స్ యూజ్ చేసినప్పుడు, అది యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి బ్లీడింగ్ అవుతుంది, అంటే అక్కడ అంతా వెట్ అయిపోతుంది, తడిగా అయిపోతుంది. అందులో నుంచి మనకి ఏదైతే నాప్కిన్స్ లో ఉన్న డయాక్సిన్ అని నేను చెప్పాను కదా, ఆ కారకం ఎప్పుడైతే అది వెట్ అవుతుందో అది మనకి వొజైనల్ నుంచి లోపలికి వెళ్ళిపోయి ఇవాళ చాలా క్యాన్సర్స్ రావడం అనేది జరుగుతా ఉంది. నేను స్టార్టింగ్ లో మీకు చెప్పాను, ఇవాళ హెల్త్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ అనేది ఒక జంతువులో కంటే లేడీలోనే ఎక్కువ చూస్తున్నాం. వాళ్ళు సిగరెట్లు తాగరు, డ్రింక్ చేయరు కదా, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఒంటింటిగా పాపం పరిమితం అవుతారు. మరి అలాంటి వాళ్ళు ఇవాళ ఇన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మనం ఆలోచించాం, ఈ శానిటరీ నాప్కిన్స్ వల్లే. వాళ్ళ పీసీఓడి ఏంటి, ఓఎస్ ఏంటి, ఇవన్నీ సమస్యలు, అసలు వీటి గురించి మనం ఏ రోజన్నా ఆలోచిస్తున్నాం? అసలు ఎందుకు వస్తున్నాయి ఇవి, వీటి వల్ల మనం ఎంత నష్టపోతున్నాం, ఎంతమంది ఆరోగ్యపరంగా ఇవాళ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? అరే లక్షల్లో వెళ్ళి హాస్పిటల్లో పెడుతున్నారండి, పిల్లలు లేకుండా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు ఇవేమీ తెలియదు, మరి ఈ రోజుల్లో ఇన్ని వస్తున్నాయంటే కనీసం మనం ఆలోచించాలి కదా, అవునా? సో మనకి పిహెచ్, వజైనల్ పిహెచ్ ఉంటుందండి. అది ఈ బయట నాప్కిన్స్ వాడడం వల్ల ఎంత ఆ, ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామంటే వైట్ డిశ్చార్జ్, బర్నింగ్ సెన్సేషన్స్, బ్యాడ్ స్మెల్స్, ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ మనం ఫేస్ చేస్తున్నాం. వాటన్నిటిని ఈ ఎఫ్ఐఆర్ టెక్నాలజీ అనేది రిమూవ్ చేస్తుంది. సో పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇవేవి రాకుండా మెన్స్ట్రుయల్ సైకిల్
ఇర్రెగ్యులర్ అవ్వకుండా. చూడండి, నేను చెప్పే పాయింట్స్ అర్థం చేసుకోండి. ఇన్ఫెర్టిలిటీ సమస్యలు రాకుండా, ఇన్ఫెర్టిలిటీ రిస్క్ అనేది లేకుండా, ఇవన్నీ కూడా మనకి అడ్వాన్స్ గా మన కంపెనీ రెడీ చేసి ఇవ్వడం జరిగింది. అరే ఎప్పుడో వచ్చే సమస్యల గురించి మీరు ఇప్పటి నుంచే వాడమండడమే వాడడం అవసరమా మేడం అని మీరు అనొచ్చు. నిజంగా చూడండి, మనం ఫ్యామిలీలో ఒక వైఫ్ ఎవరికి ఇష్టం ఉండదు? యాజ్ ఎ సిస్టర్స్ కానీ, పిల్లలు కానీ, పేరెంట్ ఎవరికి ఇష్టం ఉండదు? వాళ్ళకి ఏదన్నా అయితే హాస్పిటల్లో లక్షల్లో పెట్టే ఖర్చుల బదులు ఇప్పటి నుంచే మనం జాగ్రత్త తీసుకోవడం బెటర్ కదా. ఫుడ్ సప్లిమెంట్ ఎందుకు తీసుకుంటున్నాం? అడ్వాన్స్ గా మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రావద్దు అని చెప్పి మనం తీసుకుంటున్నాం. ఎస్ఆర్ నో? అరే మనం తీసుకుంటున్న ఫుడ్ లో ఏదైతే పోషకాలని లోపిస్తున్నాయో ఆ పోషకాలు లోపించకుండా ఉండడానికి సప్లిమెంట్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం. ఇది జనరల్ గా అందరికి తెలిసిన టాపిక్. బయట వచ్చే 30, 40, 50 రూపాయల శానిటరీ నాప్కిన్స్ ని వాడడం ఏంటండి? చాలా ఈజీ వే అలవాటు పడ్డారు లేడీస్. ఒకప్పుడు ఇలా లేదు, పద్ధతులు చాలా ఆ హైజీన్ గా ఉండేది. క్లాత్ యూజ్ చేసి, దాన్ని వేడి నీళ్ళల్లో యూజ్ చేసి, వేపాకుల్లో పెట్టి మళ్ళీ మరిగించి దాన్ని పూర్తిగా 2 రోజులు ఎండలో ఆరబెట్టి, ఇదంతా ప్రాసెస్ ఉండే. ఇప్పుడు అలా ఎవరు ఉన్నారు? యూజ్ చేసామా, తీసామా, డస్ట్బిన్ లో వేసామా. మరి దానివల్ల ఎన్ని నష్టాలు వస్తున్నాయి? అది ఎలా రెడీ అవుతుంది? దాంట్లో ఉన్న షీట్ ఏంటి? ఆ షీట్ వల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? మనకి స్కిన్ ఎలర్జీస్ అసలు ఆ టైంలో ఎందుకు వస్తున్నాయి? చూడండి, డ్యూ గార్డెన్ వాడిన తర్వాత ఈ సమస్యలు మీకు ఉన్నాయా లేవా అనేది మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఈ టాపిక్ ఇంకా చాలా, అంటే టైం తక్కువ ఉంది కాబట్టి నేను స్పీడ్ గా వెళ్ళిపోతున్నాను. రైట్, అర్థమవుతుంది కదా? మరి ఇప్పుడు చేంజ్ అవ్వాల్సిన టైం వచ్చింది. డెఫినెట్లీ మార్పును ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటారా? ఇన్ని బెనిఫిట్స్ చెప్పిన తర్వాత కూడా నేను తీసుకోలేను అంటే మాత్రం ఎవరు మార్చలేరండి. సో నేను చెప్పాను కాబట్టి చెప్పినట్టుగానే ఏదైతే ఈ ఆ గ్రాఫిన్ చిప్ ప్లస్ ఎఫ్ఐఆర్ టెక్నాలజీ మనకి ఎంత హెల్ప్ అవుతుందో మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి, ప్లస్ మనకి 8 లేయర్స్ లో రెడీ అవుతుంది కాబట్టి, సో ఇది డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ వాడాల్సిన ప్రోడక్ట్ అండి. ఇది ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. సో డ్యూ గార్డెన్ అనేది మనకి చాలా కంఫర్ట్ ని ఇస్తుంది, లీకేజ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో అలాగే మనకి అబ్జర్వ్మెంట్ పాలిమర్ అనేది ఇందులో యాడ్ చేయడం వల్ల మనకి ఎంత హై ఫ్లో అయినా సరే లీకేజ్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోడక్ట్. అండ్ అలాగే ఇది ఒక బ్రాండ్ ఓన్లీ ఒక యూజ్ చేసుకొని వదిలేసే ప్రోడక్ట్ కాదండి. రెగ్యులర్ శానిటరీ నాప్కిన్స్ అరౌండ్ ఒక నాప్కిన్ 7 to 12 రూపీస్ రీటైల్ లో వస్తుంది. ఇంకొంచెం బెటర్ క్వాలిటీ అయితే 15 to 18 వరకు రావడం జరుగుతుంది. మన శానిటరీ నాప్కిన్ పర్ నాప్కిన్ 19 రూపీస్ మాత్రమే. దీనికి స్పెషల్ బెనిఫిట్స్ టీవీలు బీవీలు యాడ్ అవుతాయి, ప్లస్ అలాగే ఫ్రీ ప్రొడక్ట్స్ యాడ్ అవుతాయి, ప్లస్ మనకి హెల్దీగా కంఫర్టబుల్ గా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇవన్నీ అడ్వాంటేజ్ మన ప్రోడక్ట్ వాడడం ద్వారా. సో ఫైనల్ కంక్లూజన్, మీరు బయట ప్రోడక్ట్ బ్రాండ్లతో పోల్చుదామండి. సో స్పెషల్ గా వీటినే చెప్తున్నాను కదా, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీకు ఫీచర్స్ ఏంటి బయట వాటికి మన వాటికి అంటే, ఆర్డినరీ ప్యాడ్స్ లైక్ స్టే ఫ్రీ, సోఫీ, లేదంటే విస్పర్, ఇలా కొన్ని ఉన్నాయి. మన వెస్ట్ డ్యూ గార్డెన్ లో ఉన్న ఫీచర్స్ ఏంటనేది నేను చెప్తాను, కాన్సన్ట్రేట్ చేయండి. సో బయట ప్రోడక్ట్ లో సూపర్ అబ్జర్వ్మెంట్ పాలిమర్ ఉందా అంటే ఎస్, లైక్ అన్ని ప్రోడక్ట్స్ లో ఉంది. ఓకే, కానీ కాటన్ సాఫ్ట్ స్కిన్ ఫ్రెండ్లీ లేయర్ స్టే ఫ్రీలో సోఫీలో లేదు. మనకి విస్పర్ ఇంకొక బ్రాండ్ లో ఉంది, డ్యూ గార్డెన్ లో ఉంది. రైట్, అలాగే 360 ఎయిర్ లైడ్ ప్రోడక్ట్ పేపర్ గురించి నేను చెప్పాను కదా. ఏదైతే ఆర్డినరీ ప్యాడ్స్ స్టే ఫ్రీ సోఫీలో లేదు, విస్పర్ లో ఉంది, డ్యూ గార్డెన్ లో ఉంది. నెక్స్ట్ నాన్ టాక్సిక్ స్కిన్ సేఫ్ గ్లూ స్టే ఫ్రీలో సోఫీలో లేదు. నెక్స్ట్ మనకి విస్పర్ లో డ్యూ గార్డెన్ లో ఉంది. అలాగే బ్రీతబుల్ బాటమ్ లేయర్ గ్రాఫిన్ చిప్ ఎఫ్ఐఆర్ చిప్ ఓన్లీ డ్యూ గార్డెన్ లోనే ఉంది. డే అండ్ నైట్ రెండింటికి ఒకే ప్యాడ్ బయట అవైలబుల్ గా లేదు, బట్ వెస్టీజ్ లో ఉంది. అలాగే పీవీ అండ్ బీవీ బెనిఫిట్స్ బయట వాటికి లేదు, మన వెస్టీజ్ కి మాత్రమే ఉంది. ఆలోచించండి ఒక్కసారి, మరి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు నిజంగా మనం వాడాలా వద్దా? ఇంత క్లారిటీ పిక్చర్ బయట వాడితో కంపారిజన్ చేసింది వెస్టీజ్ అన్నప్పుడు మనం యూజ్ చేయాలా వద్దా? రైట్. మరి ఇక్కడ 50% అబోవ్ పీపుల్, అందులో ఎస్పెషల్లీ విమెన్స్ 8% సాధించిన వాళ్ళే ఉన్నారండి. 8% అంటే 9,000+ బిజినెస్. ఇక్కడ ఇది చాలా మందికి చాలా సింపుల్, చాలా ఈజీ అన్నమాట. ఇక్కడ నుంచి కంపెనీ ఇప్పటి వరకు మీరు ప్రోడక్ట్ ని వాడండి, ఈ బెనిఫిట్స్ వస్తాయని చెప్తుంది. నెక్స్ట్ ఈ స్లైడ్ నుంచి మీరు బిజినెస్ చేయండి, రియల్ ఉమెన్ రియల్ రిజల్ట్స్ మాట్లాడండి. మీ యొక్క స్టోరీ ఒక నెంబర్ గా కాదు, మీ స్టోరీస్ గా
క్రియేట్ అవ్వాలని చెప్తుంది. మన కంపెనీ మనల్ని పుష్ చేస్తుంది. ఇక్కడ నుంచి విమెన్స్ అందరి వంటింటికే పరిమితం కాదు, ఇక్కడ నుంచి మీరు మాట్లాడాలి. డ్యూ గార్డెన్ తోనే మీరు స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఏ ప్రొడక్ట్స్ చేశారో వెరీ గుడ్, అది కంటిన్యూ చేస్తూ మీరు ఇప్పుడు రెగ్యులర్ ప్రొడక్ట్ డ్యూ గార్డెన్ యాడ్ చేయండి. మీరు నిజంగా వాడింపజేయగలిగితే మీరు ఎంత ఈజీ బిజినెస్ అవుతుందో తెలుసా. ఒక్కసారి మీ ఇంట్లో ఎంత మంది విమెన్స్ ఎవ్రీ మంత్ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, ఫస్ట్ ఆ లిస్ట్ అవుట్ చేయండి. తర్వాత మీ రిలేటివ్స్ ని, మీ ఫ్రెండ్స్ ని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని లిస్ట్ అవుట్ చేయండి. మీరు ఒక్కసారి వాళ్ళకి ఇప్పించడానికి ఇబ్బంది పడతారండి. ఇందులో ఉన్న బెనిఫిట్స్ చెప్పి డెమో చేసిన తర్వాత కళ్ళు మూసుకొని ఉంటారు. మీకు వన్ టైం బిజినెస్ ఇది, అంటే ఐ మీన్ సారీ, వన్ టైం టైం ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మీరు మనీ ఇన్వెస్ట్ చేయట్లేదు, మీరు ఒక్కసారి టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళందరి మీద. కానీ మీకు రెగ్యులర్ బిజినెస్ ఇది. ఎస్ సార్ నో, ఎవ్రీ మంత్ మీ దగ్గరికి డ్యూ గార్డెన్ కావాలని క్యూలు కడతారండి. ముందుగానే అడ్వాన్స్ గా బుక్ చేస్తారు, నాకు ఈ ప్రోడక్ట్ అయిపోతుంది, కావాలి తేవాలి, నేను ఇంకా మా ఫ్రెండ్స్ కి చెప్పాను, ఇలా చెప్పాను అని చెప్పేసి. నేను ఏదో మాటల్లో చెప్పట్లేదు, రియల్ గా చెప్తున్నాను. ఇంకొంతమంది తెలుసా, ఒక్క ఎల్ఓబినే ఓన్లీ డ్యూ గార్డెన్ మీద తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది క్రాస్ లైన్స్ లో, హాస్టల్స్ లలో, కాలేజెస్ లో వెళ్ళి డెమోస్ చేయడం, ఇంటర్మీడియట్ దాటిన దగ్గర నుంచి 9th 10th స్కూల్స్ పిల్లలకి చెప్పడం. మన 190, ఒకప్పుడు 250, వాళ్ళ 190కి వచ్చేస్తుంది. ఇది ప్రమోట్ చేయలేమా అండి? ఒక్క వ్యక్తికి 190 రూపాయలు పెట్టి ఇప్పించలేమా? అంది హెల్దీ ప్రోడక్ట్, వాళ్ళకి ఎంతో లైఫ్ ని ఇస్తున్నాం మనం. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, పీసీఓడి ఇలాంటి సమస్యలు ఏవి లేకోకుండా ముందుగానే అరికడుతున్నాం. ఎస్, కాన్ఫిడెంట్ గా వెళ్ళండి ఫ్రెండ్స్, కాన్ఫిడెంట్ గా వెళ్ళండి. ఒక 10 డ్యూ గార్డెన్ ప్యాకెట్స్ తో స్టార్ట్ చేయండి మీ బిజినెస్ ని. 8% కి రీచ్ అవ్వండి. అంతే కాన్ఫిడెంట్ గా మీ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళండి. అర్థమవుతుందా? కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ టు సక్సెస్ ఇన్ బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. మీ పర్సనల్ లైఫ్ లో, మీ ప్రొఫెషనల్ లైఫ్ లో కాన్ఫిడెన్స్ అనేది చాలా 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 ముఖ్యం. సో వి సే ఫ్లై విత్ కాన్ఫిడెన్స్. అందుకే మన డ్యూ గార్డెన్ తో కంపెనీ చెప్తుంది, ఫ్లై విత్ కాన్ఫిడెన్స్, నమ్మకంతో ముందుకు సాగండి. సో చేంజ్ యువర్ లైఫ్, మీ జీవితాన్ని మార్చుకోండి. క్రియేట్ యువర్ సక్సెస్ స్టోరీ, మీ యొక్క సక్సెస్ స్టోరీని క్రియేట్ చేయండి. అండ్ లైఫ్ లిఫ్ట్ అదర్స్ విత్ యువర్ సక్సెస్ స్టోరీ. మీ సక్సెస్ స్టోరీతో ఇంకొంతమందిని ముందుకు తీసుకురండి. సో స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి. మీరు అట్లీస్ట్ ఒక 10 డ్యూ గార్డెన్స్ ని మీరు పర్చేస్ చేస్తూ 190 రూపీస్ కి, ఎంఆర్పి 270 రూపీస్. సో మీరు యూజ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇది మన ప్రతి ఒక్క మహిళకి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇవ్వడం కోసం మీరందరూ ఇందులో పాలు పంచుకుంటారని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు నేను డ్యూ గార్డెన్ యొక్క ప్రజెంటేషన్ ని ఇవ్వడం జరిగింది. ఓకే, అర్థమైందా? అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? సో నాకు ఇంకొక 9 minutes టైం ఉంది. సో నా టైం 9 వరకు. ఈ 9 minutes నేను డెమో చూపిస్తాను మీ అందరికి. మీరందరూ సో కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తుందా అండి? కొంచెం అందరూ రెస్పాండ్ అవ్వాలి, రైట్? సో నేను ల్యాప్టాప్ లో కూడా ఆన్ చేశాను వీడియో. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి. నా చేతిలో ఒక ఎంటీ గ్లాస్ ఉంది. సో ఇది అప్ టు 200 ml వరకు వాటర్ ని స్టోర్ చేయగలదు, రైట్? నేను ఇందులో ఒక 150 to 160 ml వాటర్ తీసుకున్నాను. జస్ట్ దీన్ని పక్కన పెడుతున్నాను. సో ఇప్పుడు మీ అందరికి ఒక డ్యూ గార్డెన్, మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ చూడండి ఎంత క్వాలిటీగా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఈ ప్రోడక్ట్ అనేది నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. దీని యొక్క ప్యాకింగ్ కూడా చూడండి ఎంత హై క్వాలిటీతో ఇవ్వడం జరిగిందో మనకి. సో ఇందులో మనకి లాంగ్ ప్యాడ్స్ ఉంటాయి, సో డే ప్యాడ్స్, నైట్ ప్యాడ్స్ ఉంటాయి. సో నేను ఇందులో ఒక ప్యాడ్ ని ఓపెన్ చేస్తున్నాను. నేను ఏదైతే చెప్పానో ఈ 8 లేయర్స్, మనకి 8 లేయర్స్ లో మన కంపెనీ ఈ డ్యూ గార్డెన్ ని రెడీ చేసింది, రైట్? సో ఈ 8 లేయర్స్ లో మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి ఏంటి ఒకసారి చెప్పండి చాట్ బాక్స్ లో. సో ఆల్రెడీ మనకి ఇందులో ప్యాక్ చేసింది కంపెనీ. అది ఇవ్వడమే కాకుండా మళ్ళీ ఇందులో సపరేట్ గా ఇంకో కవరింగ్ తోటి మళ్ళీ ఇవ్వడం జరిగింది. ప్లస్ మళ్ళీ దీన్ని ఓపెన్ చేయడానికి మళ్ళీ
బ్యాక్ సైడ్ గ్లూ ఇచ్చి, అంటే బ్యాక్ కవర్ అనేది పోకోకుండా మనకి గ్లూస్ తో యాడ్ చేసి పేపర్ ని ఇవ్వడం జరిగింది. ఇంత హైజెనిక్ గా మన కంపెనీ ప్రోడక్ట్ ఇచ్చిందంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్కసారి. రైట్. సో ఇది మనకి ఫస్ట్ లేయర్ అండి. టాప్ లేయర్ చెప్పాను కదా, 100% మనకి ప్యూర్ కాటన్ లేయర్. రైట్. ఇందులో మీకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది, ఇదే మనకి గ్రాఫిన్ చిప్ అన్నమాట, ఎఫ్ఐఆర్ టెక్నాలజీతో రెడీ అయింది. సో ఇందులో మిడిల్ లేయర్ లో మనకి అబ్జర్వ్ షీట్ ఉంటుంది. సో నేను ఇప్పుడు నీకు డెమో చేస్తాను కాబట్టి, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి, ఈ అబ్జర్వ్ షీట్ ఎలా పనిచేస్తుంది, ఎలా మనకి బ్లడ్ ని లీకేజెస్ నుంచి, నేను చెప్పానుగా కంపెనీ మనకి లీకేజెస్ ప్రాబ్లం లేకోకుండా ఆ ప్రోడక్ట్ రెడీ చేయడం జరిగింది అనేది. సో మరి ఇందులో 200 ml వరకు మనకి అబ్జర్వ్ చేసే కెపాసిటీ మన డ్యూ గార్డెన్ కి ఉందని నేను చెప్పాను. మరి అది నిజమా కాదా అనేది చూద్దాము. సో చూడండి, లైక్ ఈ ప్రోడక్ట్ ని నేను డెమో చూపించే ముందు, ఈ ఈ ప్రోడక్ట్ ని పీరియడ్ వచ్చిన తర్వాత అందరం యూజ్ చేస్తాము, పడేస్తాము. ఎక్కడ పడేస్తాము? డస్ట్బిన్. రైట్. డస్ట్బిన్ నుంచి డంపింగ్ యార్డ్, డంపింగ్ యార్డ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ సముద్రాల్లోకి, నదుల్లోకి వెళ్తుంది. అవునా? మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనేది ఇప్పుడు ఈ డెమోలో మీకు అర్థమవుద్ది. సో ఫ్రెండ్లీ, ఈకో ఫ్రెండ్లీ అని నేను చెప్పాను కదా, అది నిజమా కాదా అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. సో ఇది నేను చెప్పాను కదా, ఇది గ్రాఫిన్ చిప్ అన్నమాట. ఈ గ్రాఫిన్ చిప్ వచ్చేసి మనకి బ్యాక్టీరియాస్ కానీ, స్మెల్ కానీ, మనకి క్రాంప్స్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ అన్నిటిని ఇది మనకి కంట్రోల్ చేస్తుంది అనమాట. వజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకోకుండా ఇది మనకి హెల్ప్ అవుతుంది. సో O2 లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్, మెటబాలిజం రేట్ అనేది కరెక్ట్ గా ఉండడానికి ఇది సపోర్ట్ అవుతుంది, ఈ చిప్ అనేది. సో దాని తర్వాత ఇదంతా కాటన్ లేయర్, చాలా సాఫ్ట్ గా ఉంది. సో దీని తర్వాత మనకున్నదే అబ్జర్విట్ షీట్ అండి. ఈ అబ్జర్విట్ షీట్ ని నేను ఇప్పుడు డెమో చేస్తున్నాను. జస్ట్ ఈ ఒక్క షీట్ మనకి ఎలా లీకేజెస్ ని రాకోకుండా చూస్తుంది, దెన్ అలాగే మనకి 360 degrees లేయర్ లో మనకి లీకేజ్ ప్రాబ్లం లేకోకుండా చేస్తుందని చెప్పారు కదా. సో మరి ఈ షీట్ ద్వారా ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఇప్పుడు డెమోలో చూద్దాం. షీట్ అనేది పర్ఫెక్ట్ గా రాలేదు, బట్ కొంచెం వచ్చింది. సో ఈ షీట్ హాఫ్ వచ్చింది. సో చూద్దాం. నేను వాటర్ లో వేసానండి దీన్ని. ఒక్క 50 seconds వెయిట్ చేద్దాం. ఈలోపు మిగతా షీట్ ని యాడ్ చేస్తాను. రైట్. జస్ట్ వెయిట్ చేద్దాం, అది అబ్జర్వ్ అవుతుంది. సో ఇంతకు ముందు మనకి డ్యూ గార్డెన్ ఏదైతే ఉందో అది అప్ టు 1.5 minute మనకి అబ్జర్వ్ చేయడానికి టైం పట్టింది. ఇది జస్ట్ టైం కూడా మనకి ట్రైనర్ చెప్పారు, టైం కూడా లిమిట్ చూసుకోండి, 50 seconds నుంచి 52 seconds లో అబ్జర్వ్ అయిపోతుందని చెప్పి. సో చూడండి, నేను గ్లాస్ వాటర్ తీసుకున్నాను కదా, అందులో ఏదైతే పాలిమర్ షీట్ ఉందో, అబ్జర్వింగ్ షీట్ ఉందో దాన్ని నేను యాడ్ చేశాను. రైట్. ఇది వాటర్ అబ్జర్వ్ అవుతుంది కదా. ఇంకొంచెం వెయిట్ చేద్దాము. రైట్. చూడండి, నేను ఇంకో గ్లాస్ సపోర్ట్ తీసుకుంటున్నాను. సో ఇందులో వాటర్ అనేది మనకి మాక్సిమం రావట్లేదు, ఇంకొంచెం అబ్జర్వ్ అవ్వాలి, ఎందుకంటే నేను కంప్లీట్ షీట్ వేయలేదు, నాకు ఇది సరిగ్గా రాలేదు. ఇంకొంచెం షీట్ అనేది దీనికే మిగిలిపోయింది, మీకు ఇక్కడ కనపడుతుంది. సో ఇక్కడ అందుకోసం ఇంకొంచెం నేను టైం తీసుకున్నాను. సో చూడండి, ఇక్కడ మొత్తం మనకి జెల్ లాగా ఫామ్ అయిందండి, కనిపిస్తుంది కదా. నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను.
అవునా? మీకు వాటర్ అనేది కనపడుతుందా? వాటర్ అనేది కనిపిస్తుందా? మీకు ఇక్కడ స్పూన్ తో కూడా పెట్టి చూపిస్తున్నాను. వాటర్ అనేది వస్తుందా? ప్రెస్ చేస్తున్నాను. వస్తుందా? రావట్లేదు. రైట్. ఇక్కడ మొత్తం కంప్లీట్ గా జెల్ లాగా ఫామ్ అయింది. సో ఇక్కడ చూసినట్లయితే నేను దీన్ని ఇంకో గ్లాస్ సపోర్ట్ తో తీసుకున్నాను. వాటర్ వస్తుందా? సో ఆల్మోస్ట్ నేను 90% దీన్ని పంపిన. వాటర్ వస్తుందా? ఎలాంటి వాటర్ లేదు. రైట్. సో ఇలా మనకి కంపెనీ ఇంత క్వాలిటీగా, ఇంత హైజెనిక్ గా, ఎలాంటి లీకేజ్ ప్రాబ్లం లేకుండా అప్ టు 200 బ్లడ్ లాస్ అయినా సరే, ఈవెన్ ప్రెగ్నెన్సీ లేడీస్ డెలివరీ టైంలో చాలా హెవీ బ్లీడింగ్ అన్నది వస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఇది ఇంకా ప్లస్ హెల్ప్ అవుతుంది. హై ఫ్లోటింగ్ ఉన్న వాళ్ళకి, ఐ మీన్ అంటే హెవీ బ్లీడింగ్ అనేది ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. సో వాళ్ళకి పర్ఫెక్ట్ గా డైలీ 3 to 4 నాప్కిన్స్ బయట వాడుతున్నామంటే మనకి ఇది ఒకటి సరిపోతుంది. అప్ టు 6 hours వరకు మనకి చేంజ్ చేయాల్సిన ప్రాబ్లం లేదు. సో మనకి ఈవెన్ ఇది అబ్జర్వ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఆ వెట్ అనేది మనకు అంటుకోదు అనమాట. మేడం మరి మీరు ఇంత చెప్పారు కదా, ఈకో ఫ్రెండ్లీ అన్నారు కదా అని చెప్పేసి అంటారు. అంటే పర్యావరణానికి ఇది పని చేస్తుందా? మనకి హెల్ప్ చేయడం కాదు, మన హెల్త్ ని కాపాడడం కాదు, అలాగే పర్యావరణానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఎలా? నేను చెప్పాను కదా, డంపింగ్ యార్డ్ నుంచి నదుల్లోకి, సముద్రాల్లోకి వెళ్తుంది. సో నదుల్లో, సముద్రాల్లో ఏముంటుందండి? సాల్ట్ ఉంటది. సో ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ ని యాడ్ చేస్తున్నాను. సో ఈ సాల్ట్ అనేది నేను ఇప్పుడు సముద్రం వరకు వెళ్ళలేను కాబట్టి ఈ ఈ డ్యూ గార్డెన్ లో నేను సాల్ట్ ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే డెమోని చేశానో అందులో ఒక 2 to 3 స్పూన్స్ నేను సాల్ట్ ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇది చేయాల్సిన పని ఏంటి అంటే, మళ్ళీ మనం ఏదైతే చిప్ ని వేసామో, అబ్జర్విట్ షీట్ ని వేసామో, ఆ షీట్ ని మళ్ళీ మనకి తిరిగి తీసుకురావాలి. ఇంత ముందు వాటర్ అయితే రాలేదు. ఇప్పుడు మళ్ళీ మన వాటర్ మనకి తిరిగి వస్తుందా లేదా అనేది చూద్దాం. ఓకేనా? మీ అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను. రైట్. 15 seconds లో మనకి వాటర్ లో కలిసిపోకోకుండా మనం ఏదైతే వేస్ట్ గా తీసి పడేసిన నాప్కిన్స్ ద్వారా పర్యావరణానికి కలుషితం అవ్వకుండా మళ్ళీ ఈకో ఫ్రెండ్లీ అని ఏదైతే చెప్పానో చూడండి, ఏదైతే షీట్ వేసానో ఆ షీట్ ని సపరేట్ చేసే విధంగా మన కంపెనీ ఇంత అడ్వాన్స్ గా రెడీ చేసిందంటే ఒక్కసారి వాళ్ళ ఆలోచన విధానానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. నిజంగా చూడండి, ఒక్క రోజు 2 రోజులు వాడిన నాప్కిన్స్ ని మనం ఇంట్లో పెట్టుకోవడానికి చాలా ఇదిగా ఫీల్ అవుతాం. ఎప్పుడు చెత్త వాళ్ళు వస్తారా, ఎప్పుడు పడేద్దామా అని చెప్పి. కదా? నిజంగా ప్రాక్టికల్ గా మాట్లాడితే, పచ్చిగా మాట్లాడితే ఇలాగే ఉంటది. నిజాలు మాట్లాడుతున్నా నేను. మరి అలాంటి నాప్కిన్స్ ఎన్ని వేల లక్షల కోట్ల జనాలు వాడుతున్నారే, అది సముద్రాల్లోకి వెళ్ళినప్పుడు అవే మళ్ళీ తిరిగి రీసైక్లింగ్ అయ్యి వాటర్ లో కలిసి ప్యూరిటీ చేసి మళ్ళీ తిరిగి జనాల్లోకి వస్తుంది కదా. మరి అంత వేస్ట్ మెటీరియల్ మళ్ళీ మన వద్దకే వస్తున్నప్పుడు హైజీన్ గా వాడాలా వద్దా? ఇప్పుడు చూడండి, సముద్రాల్లో వాటర్ లో ఉప్పు ఉంటది, నేను ఉప్పుని యాడ్ చేశాను ఇందులో. మళ్ళీ ఆ షీట్ ని సపరేట్ చేసింది కేవలం వాటర్ మాత్రమే ఇందులో ఉన్నాయి. రైట్. కేవలం వాటర్ మాత్రమే ఉంది. మరి ఇప్పుడు చెప్పండి, ఈ ప్రోడక్ట్ వాడడానికి ఇంకేమైనా డౌట్స్ కావాలా? ఇంకేమైనా క్లారిటీస్ కావాలా? రైట్. మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీ అందరికి క్లారిటీగా ఇచ్చానని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ 10 మంది ఆరోగ్యాలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ప్రెజెంటేషన్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఎవ్రీవన్.